24వ కీర్తన రండి. కొన్ని వచనాలే చదువుతాను నేను. మొదటి 6 వచనాలు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునికి ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియమైనటువంటి తండ్రి, నమ్మకమైనటువంటి మా దేవ, యేసునామం పేరట హృదయపూర్వకమైన స్తోత్రాలతో తండ్రి, నీ పరిశుద్ధ లేఖనాల దగ్గరికి మేము వస్తున్నాం. నిర్మలమైన వాక్యం అనే పాల చేత మమ్మల్ని పెంచండి. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తినే కానీ బలమైన ఆహారంతో మిమ్మల్ని పెంచలేదు. ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతారో వాళ్ళకి మరి బలమైన ఆహారం తగును. మరి పిల్లలు నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారై ఉన్నారన్నట్లుగా ఆత్మీయ జీవితంలో గూఢమైన సంగతులు మేము తెలుసుకోవడానికి ఏ ఉద్దేశం చొప్పున లేఖనాలు రాయబడ్డాయో ఆ యొక్క ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు గనక ఆయనే మా మధ్య ఉండి నడిపించుట కృప చూపించమని, ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా దయచేసి తండ్రి మీరు కృప చూపించి నడిపించి బలపరచమని మీకే వందన స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, 22, 23, 24 మరి కీర్తనలు దేవుడు ఒకదాని వెంట ఒకటి మరి దేవుడు పెట్టాడు. మరి ఆ కారణం ఏంటో మనకైతే తెలియదు. అయితే 22వ కీర్తన సిలువ కీర్తన అని చెప్పాను. మంచి కాపరిదానుడు. మరి 23వ కీర్తన గొప్ప కాపరి, గొర్రెలను కాయటం. 24వ కీర్తనలో రాజైన కాపరి. మీకు ఆ రిఫరెన్స్లు కూడా నేను మీకు ఇచ్చాను. కాబట్టి 22వ కీర్తన అదొక దుఃఖాలాపన. 23వ కీర్తన అదొక శాంతి సమాధాన గీతం. 24వ కీర్తన జయార్భాటంతో కూడినటువంటిది, జయగీతం. అయితే దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాశాడు? తను మందసాన్ని, తను అత్యధికంగా ప్రేమించింది మందసాన్ని. ఆ మందసాన్ని తను తీసుకువెడుతున్న సందర్భంలో ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు. రెండోసారి సక్సెస్ఫుల్గా తన ఇల్లు కట్టుకున్న తర్వాత దావీదుకి ఇంటి పేరు ఏంటంటే సియోను, జయన్ అనేటువంటిది. అక్కడికి మందసాన్ని అక్కడ గుడారం వేసి ఆ గుడారములో ఒక్క మందసం మాత్రమే పెట్టాడు. ఆ మందసాన్ని తీసుకెళ్తున్న సందర్భంలో దావీదు ఇల్లు పర్వతం మీద ఉంటుంది గనక ఈ యొక్క మరి ఆర్క్ మందసం ఆ పర్వతం మీదకు ఎలా ఎక్కిందో ఎక్కటం చూసి ఆ రోజు రాసినటువంటి కీర్తన. క్రీస్తు కూడా, మన విమోచకుడు కూడా, పరలోక ప్రవేశం కూడా అట్లనే ఉంటుంది కనుక ఆ దినాన ఈ కీర్తన రాశాడని చాలామంది అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అదే. అయితే ఈ కీర్తనలో 10 వచనాలు ఉన్నాయి కదా. 10 వచనాలు 3 భాగాలన్నమాట. మొదటి 2 వచనాలు నిజమైనటువంటి దేవుని గురించిన స్తుతి, ట్రూ గాడ్స్ ప్రైజ్. రెండవది 3వ వచనం నుండి 6వ వచనం వరకు
అంటే నిజమైన దేవుని బిడ్డ యొక్క క్యారెక్టర్స్, ట్రూ ఇజ్రాయెల్స్ క్యారెక్టర్స్. ఆ తర్వాత 7వ వచనం నుండి 10వ వచనం వరకు మన విమోచకుడు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఎలా ప్రవేశించాడో ఆ విషయాన్ని ఈరోజు ఈ ఈ యొక్క 3 భాగాల్ని మనం చూసేద్దాం. అయితే మరి యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత ఆయన ఆరోహణమై పైకి వెళ్ళిపోయే ముందు తన శిష్యులతో అన్నాడు, భూమి మీదను పరలోకములో నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అంతకు ముందు ఎందుకు అనలేదు ఆ మాట? చాలామంది అంటే యూదులు దేవుని గురించి ఏమనుకుంటారంటే, దేవుడు మావాడే, మాకే పరిమితం అని వాళ్ళు అనుకుంటారు. అబ్రహాము సంతానమే ఆయన సంతానం, యెరూషలేము పట్టణమే ఆయన కోరుకున్న పట్టణం. అది వాళ్ళకుండేటువంటి నోషన్ అన్నమాట. వాళ్ళకుండేటువంటి అభిప్రాయం అన్నమాట. యేసు ప్రభు ఒకసారి అన్నాడు, మరి ఇశ్రాయేలులో అనేక మంది విధవరాళ్ళు ఉన్నప్పటికీ ఈ యొక్క ఆహ్, ఆహ్, ఏలియా సారిపతిలో, అన్యురాలామె సారిపతిలో ఉన్నటువంటి విధరాల దగ్గర తప్ప మరి ఎవరి దగ్గరికి పంపబడలేదు అని చెప్పినప్పుడు వాళ్ళ కోపం రాదా? మరి ఇశ్రాయేలులో ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారు. సిరియా దేశస్థులైనటువంటి నయమాను మాత్రమే స్వస్థపరచబడ్డాడన్నప్పుడు వాళ్ళ కోపం రాదా? పౌలు కూడా తన వస్త్రాలు దులుపుకొని ఇక మీదట నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు భూమి మీద ఇటువంటి మనుషుడు తగదని వాళ్ళు అనుకోలేదా? కాబట్టి దేవుడనేటువంటి దేవుడు ఒక సెక్ట్‌కో, ఒక రేస్‌కో, ఒక ప్రాంతానికో పరిమితమైన వాడు కాడు. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడయ్యాడో ఆ మాట ఆయన అన్నాడు. కనుక ఈ కీర్తన ఎలా ప్రారంభమైందో చూడండి. భూమియు దాని సంపూర్ణత యెహోవావే. ఈ భూమి మనుషులది కాదు. ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు మెన్. ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు సాటన్. ఇది ఈ భూమి. మరి ఈ భూమి మీద ఉండేటువంటి దాని సంపూర్ణత అంటే 1000 కొండలు, పశువులు, ఆకాశ పక్షులు, జలచరాలు, గాలి, మన కంటితో ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా దేవునిదేనట. హూ ఈస్ దిస్ ఓనర్ ఆఫ్ దిస్ ఎర్త్? దేవుడు, గాడ్. భూమియు దాని సంపూర్ణత. రెండవది లోకము అందల నివాసులు. మన తలపైకెత్తి చూస్తే సూర్య చంద్ర నక్షత్రాలు కనపడతాయి. అవి కూడా లోకమంతా కూడా అందల నివాసులు, ఈవెన్ కింగ్స్, ప్రైమ్ మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్, ఆల్ ఆర్ బిలాంగ్స్ టు గాడ్. మనం 2 రీతిలుగా దేవుని చెందినవారు. ఒకటి మనల్ని సృష్టించాడు, రెండవది మనల్ని విమోచించాడు. 2 రీతిలుగా మనం దేవునికి చెందినవారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఎందుచేత ఈ భూమి ఆయనది? 2వ వచనం ఉంది చూడండి. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. అంటే దీన్ని సృష్టించిన వాడెవడో ఇక్కడ రాయబడుతుంది. ఎలా సృష్టించాడు? సముద్రముల మీద ఆయన దానికి పునాది వేశాడట. అంటే ఈ వచనం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అన్న మాట దగ్గరికి ఈ వచనం మనల్ని తీసుకెళ్తుంది. ఒకసారి ఫ్లడ్ వచ్చింది. ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు అంటే బైబిల్ అంతా సమగ్రంగా మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడట తన చెయ్యి చాచి నీళ్లలో మునిగిపోయినటువంటి లేదా బురదలో కూరుకుపోయినటువంటి ఈ భూమిని తన హస్త లాఘవంతో తన శక్తితో ఇలా పట్టుకుని దాన్ని సముద్రం మీద పెట్టాడట ఈ భూమిని.
ఇప్పుడు భూమికి పునాది ఏమిటి? సముద్రమా? ఒక సముద్రం మీద భూమి ఉందంటే ఈ భూ ఒక సముద్రం మీద ఈ భూమి ఉందంటే ఈ భూమి ఎంత అస్థిరమైనది. అటువంటి అస్థిరమైనటువంటి భూమి మీద ఇల్లు కట్టుకున్నవాడు ఇంకెంత అస్థిరుడు. ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచను. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో ఉంది. యోబు, నువ్వు చెప్పు నాకు, నేను ఈ భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆ యొక్క దేవదూతలు కృతిక, మరి ఈ మృగశీర్ష, ఈ యొక్క దేవదూతలు వాళ్ళందరూ సంతోషంతో పాటలు పాడుతున్నప్పుడు ఈ భూమికి పునాది వేసిన వాడెవడు నీకు తెలిస్తే నాకు చెప్పు. అసలు నువ్వు ఎక్కడున్నావు? ఎంత పెద్ద ప్రశ్న. మనము ఎంత లిమిటెడ్ కాలానికి, మనం కాలానికి చెందినవాడు, దేవుడు కాలానికి చెందినవాడు కాడు. మనం ఒక ప్రాంతానికి చెందినవాడు, దేవుడు ప్రాంతానికి చెందినవాడు కాదు. హీఈస్ నాట్ ఏ లోకల్ గాడ్. భూమి దాని సంపూర్ణత, లోకమన్ అంతా, ఆల్ ఆర్ బిగ్. వాట్ వీ హ్యావ్ సీన్ విత్ అవర్ నేకెడ్ ఐస్ ఆల్ బిలాంగ్స్ టు గాడ్. ఎందుకంటే హీఈస్ ద క్రియేటర్. మనం ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం. మనం ఇలా అనుకోవాలి, మనం ఉన్న ఇల్లు మంద కాదు, మనం అద్దెకుంటున్నాము, ఒకనొక రోజు ఖాళీ చేసేస్తామని. స్థిరమైనటువంటి వాసం ఇక్కడ లేదు. మన తాపత్రయాలు ఇవన్నీ కూడా ఎలా ఉండాలి? మనం ఈ లోకంలో ఈ లోకం యొక్క సంపూర్ణతను అనుభవిస్తున్నప్పుడే మన బ్రతుకంతా కూడా ఎలా ఉండాలంటే పైకి చూడాలి, పై లోకం వైపు చూడాలి. ఈ యొక్క భూమి దాని సంపూర్ణత ఏ మనిషిని సాటిస్ఫై చేయలేదు, ఎవరిని సంతృప్తి పరచజాలదు. ఒక మనిషిని సంతృప్తి పరిచేటువంటి శక్తి ఈ లోకంలో ఏ పదార్థానికి, ఈ లోకంలో దేనికి లేదు. మనకు నివాస స్థలంగా మాత్రమే దేవుడు ఈ భూమిని కలుగు చేశాడు. కాబట్టి ఈ భూమి మీద మనం ఉండగానే తలకు పైకెత్తి మనం చూడాలి. అందుకోసం చూడండి 3వ వచనం ఎలా ప్రారంభమైందో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? యెహోవా పర్వతం. యెహోవా పర్వతం అంటే ఆయన పరిశుద్ధ స్థలం, ఆయన యొక్క సింహాసనం ఉన్నటువంటి స్థలం అది యెహోవా పర్వతం అంటే. దేవుడు అంటున్నాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు. గాడ్ ఈస్ ఛాలెంజింగ్ అస్. దేవుడు మనకు సవాలు విసురుతున్నాడు. కెన్ యూ క్లైంబ్ దట్ మౌంటైన్? ఆ మహిమగల పర్వతం మీదకు మనం ఎక్కగలమా? అసలు ఆ పర్వతం మీదకి ఎక్కాలంటే చాలా కష్టం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు అన్నాడు, జీవనకు పో మార్గం ఇరుకు, ఆ దారి సంకుచితం, నిందలున్నాయి అక్కడ, తరమబట్టం ఉంది, చలి, దిగంబరత్వం, ఎన్నో ఎన్నో ఉన్నాయి ఆ పర్వతానికి ఎక్కాలంటే. అయితే నిశ్చయంగా ఓల్డ్ టెస్టిమెంట్ మళ్ళీ ఆ పర్వతం మీదకి ఎక్కించలేదు. ధర్మశాస్త్రానికి ఆ శక్తి లేదు. దేవాదేవుడు ఆ పర్వతం మీదకు, మహిమగల ఆ పర్వతం మీదకు వేలాది దూతలతో దిగి వచ్చినప్పుడు ఆ పర్వతం కదిలిపోయింది. ఆ తర్వాత సాంద్ర మేఘము, బోర ధ్వని, ఎంత భయంకరంగా, ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున నేను గడగడా వణుకుతున్నాను అన్నాడు. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ క్రియేట్స్ టెర్రర్, భయాన్ని పుట్టిస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దేవుడు అన్నాడు, ఆ పర్వతమును తాకినది ఒక జంతువు అయినను సరే
అది చంపబడాలి అన్నప్పుడు ఆ మాటకు వాళ్ళు తాళలేకపోయారు. మోషే దగ్గరికి వచ్చి అన్నారు, మోషే, మేము దేవుని స్వరాన్ని మేము వినలేము. నువ్వు మాతో మాట్లాడు. దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, హూ ఈస్ దట్ క్లైంబర్? గాడ్ ఈజ్ ఆఫరింగ్ అస్, కెన్ యూ క్లైంబ్ దిస్ మౌంటైన్? ఆర్ we permitted to climb that mountain and see his face and his beauty? Do you have such desire? నీకా కోరిక ఉందా? ఒకరోజు యేసు ప్రభు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అన్నాడు, మీలో ఒక నన్ను పట్టిస్తాడు అన్నప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, నేనా నేనా నేనేనా? అట్లాగే దేవుడు ఈ మాట అడుగుతున్నప్పుడు, మీరు ఈ పర్వతానికి ఎక్కగలరా అన్నప్పుడు మనము ఇలా అనుకోవాలి, నేనెక్కగలనా మనం అనుకోవాలి. అవును, ఆ పర్వతానికి ఎక్కాలి అంటే గనక ప్రియులారా 4 క్యారెక్టర్స్ కావాలి. చదవండి, 4 క్యారెక్టర్స్. 4వ వచనం. 1, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, ఇది. 2వది, కపటముగా ప్రమాణము చేయక. 3వది, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం. 4వది, శుద్ధమైన హృదయం. చెప్తారా? మొదటిది వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, 2వది కపటముగా ప్రమాణము చేయక, 3వది నిర్దోషమైన చేతులు, నిర్దోషమైన చేతులు, 4వది శుద్ధమైన హృదయం. ఇప్పుడు చెప్పండి, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక ఏంటి వ్యర్థం అనేది? మనకు తెలియదు, అది సొలొమోనుకు తెలుసు. సొలొమోను ఈ కాంటెస్ట్ మీదే తను బుక్ రాశాడు. ప్రసంగి గ్రంథం. దానిలో 31 సార్లు ఉంటుంది వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అంటే ఈ సూర్యుని కింద సమస్తము వ్యర్థమే. పందులు పొట్టుతో సమానం. పందులు పొట్టు పందులకు ఆహారం, కానీ దేవుని బిడ్డలకు కాదు కదా. అది ఫస్ట్ క్యారెక్టర్. 2వ క్యారెక్టర్, కపటముగా ప్రమాణము చేయక. ఎస్, మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అవర్ ఎస్ మస్ట్ బి ఎస్, అవర్ నో మస్ట్ బి నో. వస్తాను అంటే రావాలి, తర్వాత కనపడిన తర్వాత వస్తానన్నారు కదా అంటే అని అడిగితే అన్నాను గాని ఏంటి? ఎవ్రీ లైర్ ఈజ్ చైల్డ్ ఆఫ్ డెవిల్. ప్రతి అబద్ధికుడు సైతాను సంబంధి, సైతాను కుమారుడు. మీ తండ్రి యేసుప్రభు అన్నాడు యోహాను 8వ అధ్యాయంలో, ఆది నుండి అబద్ధికుడు అన్నాడు, అబద్ధములకు జనకుడు వాడన్నాడు. దేవుని బిడలంగా మనము నిజమే మాట్లాడాలి. అబద్ధికులతో దేవునికి పని లేదు. వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేయటం తప్ప మరే పని ఆయనకి లేదు. ఇది మన పేదాలు. యెషయా పేదాలు కాల్చబడినట్లుగా మన పేదాలు కాల్చబడాలి. మొదటిది, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. 2వది, కపటముగా ప్రమాణము చేయక. 3వది, నిర్దోషమైన చేతులు. నిర్దోషమైన చేతులంటే పిలాతు నీళ్లు తెప్పించుకుని ఈ బాహ్యంగా చేతులు కడుక్కొని ఈయన విషయంలో నేను నిరపరాధిని అన్నాడు కదా. మనం పిలాతు ఇలా అడగొచ్చు, పిలాతు నీ చేతులు కంటిన
క్రీస్తు యేసు యొక్క రక్తపు మరకను కడిగేటువంటి శక్తి ఆ నీళ్లకు లేదు. ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని సేవిస్తారో దే మస్ట్ హ్యావ్ ద క్లీన్ హ్యాండ్స్. ఒక రాజుకు భోజనం వడ్డించేటువంటి ఒక సేవకుని యొక్క చేతులు ఎలా ఉండాలి? ఈ చేతులు మన బాధ్యతలు. 2 రాతి పలకలు, 2 చేతులు, 10 ఆజ్ఞలు, 10 వేళ్ళు. 5 ఆజ్ఞలు దేవునికి చెందినవి, 5 ఆజ్ఞలు మనుషులకు చెందినవి. అంటే దేవునికి మనుషుల విషయాల్లో మన చేతులు, మన బాధ్యతలు యథార్థంగా ఉండాలి. వీ నీడ్ ఏ క్లీన్ హ్యాండ్స్. చాలామంది తమ ఉద్యోగాల్లో వాళ్ళ చేతుల్ని మురికిపరుచుకోరా, మలినపరుచుకోరా వాళ్ళు? మరి ఎవరి చేతులైతే అపవిత్రంగా ఉన్నాయో ఆ చేతులు క్రీస్తు యేసు రక్తము చేత కడగబడాలి. పౌలు అన్నాడు, పవిత్రమైన చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి అన్నప్పుడు అది కేవలం ఉట్టి చేతులు పైకెత్తితే కాదది. దాని అర్థం ఏంటి? మనం పరలోకానికి మన చేతులు పైకెత్తుతున్నాం అన్నమాట. దేవా ఇదిగో నా చేతులు, దేవా నీ విషయంలో ఈ చేతులు క్లీన్, శుద్ధంగా ఉన్నాను. మనుషుల విషయాల్లో, దేవుని విషయాల్లో, నా బాధ్యతలు, నా పనులు, వీటన్నిటిలో కూడా చూడు నా చేతులు ఎంత క్లీన్గా ఉన్నాయో. ఈ చేతులు, మన చేతులు క్లీన్గా ఉండాలి. మొదటిది, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. రెండవది, కపటముగా ప్రమాణము చేయక. మూడవది, నిర్దోషమైన చేతులు. నాలుగవది, అన్నిటికన్నా చివరి చెప్పింది, ప్రాముఖ్యమైంది, హృదయం. చేతులు లేకుండా మనం బ్రతకొచ్చు కానీ హృదయం లేకుండా మనం బ్రతకలేము. ఈ చేతుల్ని మనుషులు చూస్తారు కానీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. నిజమైనటువంటి భక్తి హృదయానికి సంబంధించింది. ఒట్టి హ్యాండ్సే కాదు, మన హృదయం కూడా క్లీన్గా ఉండాలి. మనకు హృదయం క్లీన్గా లేనట్లయితే మన చేతులు ఎలా క్లీన్గా ఉంటాయి? శుద్ధమైన హృదయం, ప్యూర్ హార్ట్. ప్యూర్ ఈజ్ ఆల్వేస్ కాస్ట్లీ. ప్యూర్ గోల్డ్, ప్యూర్ మిల్క్, ప్యూర్ ఈజ్ ఆల్వేస్ కాస్ట్లీ. ఎస్తేరు అహష్వేరోషు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె వైపు బంగారు దండము చాచి, ఎస్తేరు నీ మనవేమిటి, సకరాజ్యమైన నీకు ఇవ్వబడుతుందని చెప్పినప్పుడు ఆమె దండపు బంగారు కొనను ముట్టుకుని తన కోరిక వెల్లడించింది. అదే రీతిగా దేవుడు కూడా తన రాజ్యదండాన్ని నీ వైపు చాపి నీ మనవేమిటి అని నిన్ను అడిగితే గనక ఆ దండం యొక్క కొనను నీ చేతులతో ముట్టుకుని ఈ మాటే నువ్వు అను దేవునితో, లార్డ్ గివ్ మీ ప్యూర్ హార్ట్, లార్డ్ గివ్ మీ ప్యూర్ హార్ట్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవి పర్వతానికి ఎక్కగలవా? మహిమగల పర్వతం ఇది. పర్వతానికి ఎక్కడం కాదు, అక్కడ నిలవగలిగిన వాడెవడు? నా యొక్క ఈ చిన్న జీవితంలో చాలామంది సేవకుల్ని, చాలా పెద్ద సేవకులను కూడా చూశాను. బాగానే పర్వతానికి ఎక్కారు.
ఎక్కడో కాలు జారారు, కింద పడి తునాతునకలైపోయారు. ఎక్కటం ఎంత కష్టమో అక్కడ నిలవటం మరింత కష్టం. నేను మిమ్మల్ని భయపెట్టాలని ఈ విషయం కాదు నేను చెప్తూ ఇలా చెప్పడం లేదు. మీకు అబద్ధం ఆడక సత్యమే చెప్పాలని నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క పర్వతానికి ఎక్కాలంటే ఒక వ్యక్తికి 4 క్యారెక్టర్స్, ఈ 4 క్యారెక్టర్స్ ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఎందుకోసం ఈ పర్వతం ఎక్కాలి? చూడండి 5వ వచనం. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్తుము పొందును. అంటే ఈ పర్వతానికి ఎక్కేది ఇవ్వటానికి కాదట, తీసుకోవటానికే. నాట్ టు గివ్ బట్ టు రిసీవ్. ఒకటి ఆశీర్వాదం. ఆశీర్వాదము భూ సంబంధమైనది, నీతి అనేటువంటిది పరసంబంధమైనటువంటిది. ఈ ఈ నీతే మనల్ని పరలోకానికి ఎక్కిస్తుంది. అయితే ఈ పర్వతానికి ఎక్కే వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని సారీ యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారి. అబ్రహాము దేవా అనలేదే దేవుడు, ఇసాకు దేవా అనలేదే, యాకోబు దేవా అని ఎందుకన్నాడు? యాకోబట మగసిరి గలవాడై దేవునితో పోరాడేడట. ఇట్లా మగసిరి గలవాడై పోరాడేటువంటి యోధులకే ఆయన దేవుడు. అందుచేత యాకోబు దేవా అన్నాడు. అతడు ఆ పర్వతం మీదకి ఎక్కిన తర్వాత నన్ను ఆశీర్వదించమన్నాడు. అతనికి ఏం ఆశీర్వాదం తక్కువ? చేతి సహాయంతో ఒక కర్రతో నేను ఈ నదిని దాటాను, ఇప్పుడు 2 గుంపులయ్యానన్నాడు. అంతమంది భార్యలు, ఎంత విస్తారమైనటువంటి ధనంతో లాబాను ఆస్తంతా తీసుకుని వస్తున్నాడు. ఏమి తక్కువ? అదంతా భూ సంబంధమైంది. యాకోబు పర సంబంధమైన ఆశీర్వాదం కొరకు దేవుడు తన పేరు మార్చేశాడు. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలుగా అక్కడ మార్చబడ్డాడు. ఈరోజు ఆ దేశం ఆయన పేరు మీదే పిలువబడుతుంది, ఇశ్రాయేలు దేశం. ఎంత ఆశీర్వాదం చూడండి. ఇది 2వ భాగం. ఇప్పుడు 7వ వచనం నుండి 10వ వచనం వరకు ప్రభు యొక్క ఆరోహణ దృశ్యాన్ని మనం చూస్తాం. ఇక్కడ మహిమగల రాజును మనం చూస్తాం, కింగ్ ఆఫ్ గ్లోరీ. ఆయన 22వ కీర్తనలో పురుగు వలె జన్మించాడు. 23వ కీర్తనలో కాపరి వలె ఆయన జీవితాన్ని గడిపాడు. 24వ కీర్తనలో సింహంలా ఆయన పునరుద్ధానుడయ్యాడు. బోర్న్ లైక్ ఏ వామ్, లివ్డ్ లైక్ ఏ ల్యాంబ్ అండ్ రిజరెక్టెడ్ లైక్ ఏ లైన్. నీకు తెలుసు కదా, మన విమోచకుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆకాశమండలం గుండా వెళ్ళి తండ్రి యొక్క సింహాసనం ముందు ఆయన కూర్చున్నప్పుడు దేవుడు ఆయనతో ఒక మాట అన్నాడు, కుమారుడా వచ్చి నా సింహాసనం మీద కూర్చో అన్నాడు. వెళ్ళి సింహాసనం మీద కూర్చున్న తర్వాత దేవదూతలు అందరూ వచ్చి ఆయనకు నమస్కారం చేయాలని చెప్పాడు. ఈ దృశ్యాన్ని హెబ్రీ గ్రంథకర్త చూసి మొదటి అధ్యాయంలో ఒక యువరాజుకు పట్టాభిషేకం ఎలా జరుగుతుందో ఆ మొదటి అధ్యాయంలో ఆ పట్టాభిషేక దృశ్యాన్ని వివరించాడు. దేవదూతలు వచ్చి ఆయనకి నమస్కారం చేయమన్నప్పుడు ఎవరితోనైనా ఎప్పుడైనా దేవుడు ఇలాగ చెప్పినా అని ఆశ్చర్యపోయాడు ఆయన. అప్పుడు వచ్చి దేవదూతలను ఆయన్ని నమస్కారం చేయమని చెప్పి అన్నాడు. ఇప్పుడు మన ప్రియ రక్షకుడు విజయంతో పరలోకానికి వచ్చాడు.
ఇప్పుడు పరలోక గుమ్మాల దగ్గరికి ఆయన వచ్చాడు. యేసు ప్రభు సిలువేయబడతాడు అనే ఒక వారం ముందు ఆయన భారవాహక పశువెక్కి బాలస్తోత్రాలతో ఆ యెరూషలేము గుమ్మాల దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలందరూ స్తోత్ర గీతం, దావీదు కుమారుడికి జయము, దావీదు కుమారుడు జయమన్నప్పుడు యెరూషలేం పట్టణం కంపించింది. అప్పుడు అందరూ అన్నారు, ఎవరితను, ఎవరైనా ఎవరైనా అన్నప్పుడు ఇతడు హోసన్నా హోసన్నా అన్నప్పుడు ఇతడు దావీదు కుమారుడు అని అని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పండి, క్రీస్తు పరలోక గుమ్మాల దగ్గరకు వస్తే ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక రోజున ఇంగ్లాండ్ రాజు వేరే దేశానికి వెళ్ళి ఆ వేరే దేశంలో ఆ దేశాన్ని జయించి తన యొక్క ప్రధానులతో ఆ యొక్క బహింగం ప్యాలెస్ గుమ్మాల దగ్గరికి వచ్చినప్పుడు తన పక్క తన వెనకాల ఉన్న వాళ్ళు ఇలా అన్నారట, ఆ హెరాల్డ్స్, ఆ అధిపతులు, ఓపెన్ ద గేట్స్ అన్నారట. అప్పుడు వెనకాల ఉన్నవాళ్ళు, ఆ తలుపు వెనకాల ఉన్నవాళ్ళు అన్నారు, ఎవరు, ఎందుకు తలుపులు తెరవాలి? అప్పుడు వీళ్ళు అన్నారు, హీఈస్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్, అట్ వన్స్ డోర్స్ ఆర్ ఓపెన్డ్. ఇప్పుడు మన రక్షకుడు ఎలా పరలోక గుమ్మాల దగ్గరికి వచ్చాడో ఇక్కడ ఇక్కడ రాయబడింది. ఆయనతో వచ్చినటువంటి దూతలు ఇలా అన్నారు, 7వ వచనం, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి. ఇక్కడ ట్రాన్స్లేషన్ పురాతనమైన తలుపులు అన్న మాట మనం మనకి ఎలా అనిపిస్తుందంటే అవేవో పాత తలుపులు, పురాతనవి, ఎప్పుడియో అన్నట్లుగా ఉంది. కాదు, ఆ భావంతో కరెక్ట్ ట్రాన్స్లేషనే ఇది. కానీ ఇంగ్లీష్లో ఎవర్ లాస్టింగ్ డోర్స్. ఒకవేళ ఈ బైబిల్ మరి తర్జుమా చేసిన వాళ్ళు మరి నిత్య తలుపులు అంటే అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటివి, ఎవర్ లాస్టింగ్, ఇంగ్లీష్లో ఎవర్ లాస్టింగ్ డోర్స్, నిత్యమైనటువంటి తలుపులు. ఆయనతో వచ్చినటువంటి దూతలు ఇలా అన్నారు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి అనగానే లోపలున్న వాళ్ళు దానికి రెస్పాన్స్ ఇచ్చారు, మహిమగల రాజు, ఈ రాజు ఎవడు? ఏంటి తలుపులు తీయమంటున్నారు? మహిమగల రాజా ఎవరైనా అన్నప్పుడు వీళ్ళు ఆన్సర్ చెప్తున్నారు, బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. యుద్ధశూరుడు. లోపల 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 వాళ్ళన్నారు, యుద్ధమా? ఏమి యుద్ధం చేశాడు? ఆయన పాపం మీద యుద్ధం చేశాడు, సమాధి మీద యుద్ధం చేశాడు, మరణం మీద యుద్ధం చేశాడు. ఆయన అన్నిటినీ జయించి, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి యుద్ధాన్ని జయించి ఈ రోజున విజయుడై బలశౌర్యములు గల యెహోవా ఈ దీని దగ్గరికి వచ్చాడు అని చెప్పి అన్నారు. ఇప్పుడు 9వ వచనంలో మరలా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునండి. వై దిస్ రిపిటేషన్? మళ్ళా ఎందుకు రాయబడింది? మరలా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి కన్య గర్భంలో ఆయన జన్మించి, ఈ లోకంలో జన్మించి జీవించి మరలా శిలువ మీద చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి మరలా ఈ గుమ్మాల దగ్గరికి వస్తాడా? కాదు. వస్తాడా ఆయన? వస్తాడు. ఎలా వస్తాడు? మళ్ళా గొర్రెగా రాడు ఆయన, సింహంలా వస్తాడు. సేవకుడుగా రాడు, రాజులా వస్తాడు.
మొదటగా పాపులను రక్షించడానికి వచ్చాడు. రెండవదిగా పాపులను శిక్షించడానికి రాబోతున్నాడు. మొదటగా పాపము నుండి విమోచించడానికి వచ్చాడు. రెండవదిగా తన వారు సమాధిలో ఉన్న వారిని ఆ సమాధి నుండి విమోచించడానికి ఆయన రాబోతున్నాడు. అయితే ఈ భూమి మీదకి రాడు. రెండవ రాకడలో ఆకాశంలోనే ఆకాశానికి వస్తాడు. ఎవరైతే చనిపోయారో మన ప్రియులు వాళ్ళందరినీ కూడా ఆయన వెంటబెట్టుకుని వస్తాడు. పాత నిబంధన భక్తులు వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ చర్చిలో చాలా భాగం పరలోకానికి వెళ్ళిపోయింది. కొద్ది భాగమే భూమి మీద నిలిచి ఉంది. ఆ కొద్ది భాగం కొరకు మరలా ఆయన రాబోతున్నాడు. వచ్చి ఆకాశంలో ఉంటాడు. ఆకాశంలో ఉన్నప్పుడు ఆ పాత నిబంధన భక్తులు, నూతన నిబంధన భక్తులు, లేదా మన ప్రియ మనకి ఎంతోమంది మనకు పరిచయం చేసి నిద్రించినటువంటి సేవకులు ఉన్నారు కదా, ఆ సేవకులందరినీ కూడా ఆయన వెంట పెట్టుకుని మధ్య ఆకాశంలోకి వస్తాడు. మనం అక్కడ కలుస్తాం ఆయన్ని. మరలా తిరిగి ఈ గుమ్మాల దగ్గరికి మనం వెళతాం. ఆ గుమ్మాల దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత మనం పాడేటువంటి పాటే ఇది. ఆయనతో పాటు, ఆయన దేవదూతలతో పాటు, ఆ యొక్క జ్యేష్ఠులైనటువంటి వారితో పాటు మనం అంటాం, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజున ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునడి. అప్పుడు లోపల ఉన్న వాళ్ళు అంటారు, మహిమగల ఈ రాజు ఎవడు? చూడండి 10వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. పేరు మారిపోయింది చూసారా? అక్కడేమో యుద్ధశూరుడైన యెహోవా, బలశౌర్యములు గల యెహోవా, ఇప్పుడైతే సైన్యములకు అధిపతి గల యెహోవా. మొట్టమొదటగా యేసు ప్రభు ఒంటరిగా ఈ లోకానికి వచ్చాడు. ఒంటరిగానే తన సిలువ మోసుకుని ఆయన వెళ్ళాడు. ఒంటరిగానే ఆయన పరలోక గుమ్మాల దగ్గరికి ఆయన వెళ్ళాడు. రెండవసారి సైన్య సమూహం, విమోచించబడిన వాళ్ళు రారాజుగా ఆయన తన సైన్యాన్ని వెంటబెట్టుకుని ఆయన వెళతాడు గనక ఈ రెండవసారి ఆయన పేరు మారింది. సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ప్రియులారా, నువ్వెలా అంటావా? నాకు శుద్ధమైన చేతులు లేవు, శుద్ధమైన హృదయం కూడా నాకు లేదని నీవంటావా? ఆయనే మనకన్నా ముందుగా ఈ పర్వతానికి ఎక్కాడు. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఆయనకున్నాయి. ఈ క్యారెక్టర్స్ అన్నీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. మన హృదయాన్ని మార్చేస్తాడు ఆయన. ఎప్పుడైతే హృదయం మారిపోతుందో మన చేతులు మారిపోతాయి, పెదవులు పరిశుద్ధమవుతాయి, చేతులు పరిశుద్ధమవుతాయి. అంతే, అంగీకారమైనటువంటి జీవితం మనకు వస్తుంది. ఈ పర్వతానికి మనము ఎక్కగలం. ఒక ఊట తీయబడుతుంది. ఆ ఊటలో పాపులుగా దిగిన వాళ్ళు పరిశుద్ధులుగా బయటకు వస్తారు. పాములుగా ఉన్నవాళ్ళు పావురాళ్ళుగా బయటకు వస్తారు. నీచులు ఘనమైన వాళ్ళుగా బయటకు వస్తారు. క్రీస్తు యేసు రక్తపు ఊట అది. ప్రియులారా, మనకు 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తల్లో 4 రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ దేవుడు మనకిచ్చాడు. మన విశ్వాసం అనేటువంటిది క్రీస్తు యేసు యొక్క రక్తం యొక్క ఊట దగ్గర మనల్ని నిలబెడుతుంది. ఈ ఈ యొక్క ఈ మహిమగల రాజు మన హృదయం దగ్గర ఆయన నిలబడి మన హృదయాన్ని తడుతున్నాడు. నేను మీకు చెప్పాను కదా, 4 సువార్తల్లో యేసు ప్రభుకు 4 రకాలైన ట్రీట్మెంట్స్ ఇచ్చారు. ఒక వ్యక్తి ఉన్నాడు, తన ఇల్లు ఇచ్చాడు కానీ తన హృదయాన్ని ఇవ్వల. ఎవరు? పరిసయ్యుడైన సీమోను. యేసు ప్రభు అన్నాడు, సీమోను, నేను నీ ఇంటికి రాగా నాకు తలకు నూనెనివ్వలేదు, నా కాళ్ళకు నూనె 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 నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు.
నా తలకు నూనెవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు. పరిసేయుడు సీమోను తన గృహాన్ని ఇచ్చాడు కానీ, తన ఇల్లునిచ్చాడు కానీ తన హృదయాన్ని ఇవ్వలేదు. ఇంకొక ఆయన ఉన్నాడు, తన హృదయాన్ని ఇచ్చాడు కానీ తన ఇల్లుని ఇవ్వలేదు. శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడును కాను అన్నాడు. ఇంకొకడు ఉన్నారు, వాళ్ళు తమ హృదయాన్ని ఇచ్చారు, వాళ్ళు ఇల్లు ఇచ్చారు. బేతనీ సిస్టర్స్. ఇంకొకడు ఉన్నారు, వాళ్ళు హృదయాన్ని ఇవ్వలేదు, ఇల్లు కూడా ఇవ్వలేదు. వారి గెదరని దేశస్థులు. మమ్మల్ని విడిచిపెట్టి పొమ్మని చెప్పన్నారు. ప్రియులారా, ఈ మహిమ గల రాజు మన హృదయం దగ్గర నిలబడి మన హృదయాన్ని తట్టుతున్నప్పుడు మనం ఇలా అనొద్దా? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకునండి. కాబట్టి ప్రియులారా, ఆయన కాపరత్వాన్ని గురించి ఈ 3 కీర్తనలు ఉన్నాయి. 22వ కీర్తనలో మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. 23వ కీర్తనలో ఆయన గొప్ప కాపరి. హెబ్రీ 13వ అధ్యాయంలో మనం చూసాం కదా. యోహాను సువార్త 21వ అధ్యాయంలో అయితే నా గొర్రెలను మేపమని చెప్పన్నాడు ఆయన. 24వ కీర్తనలో రాజైన కాపరి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఈ కాపరత్వంలో మనం ఉండాలి. ఈ లేఖనాలను, ఈ కీర్తనను మన సొంతం చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి.